న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి దుర్గమ్మ గుడి సెంటర్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి దుర్గమ్మ గుడి సెంటర్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలు సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయి కొద్దిపాటి వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి అని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకునే పరిస్థితి లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలు శుభ్రం చేయాలని తెలిపారు. నీకు బాగుంటుంది. పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దశమి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దశమి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా భారీగా భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. భారీ వర్షంలో సుమారు 5,000 మంది భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, కనకాల సూరిబాబు, పోలిశెట్టి రామకృష్ణ, కనకాల సత్యబాబు, మల్లిపూడి గోవిందు, పోలిశెట్టి చిట్టినాయుడు, శ్రీ శ్రావణి దుర్గా యూత్ యువత, భక్తులు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వేల జనాలు రక్షించడానికి ఆ దుర్గాదేవి అనుదాన నిమిత్తం 200 రూపాయలు కానుక సమర్పించారు. కావున వారిని వారి కుటుంబంలో అన్ని వేల జనాలు రక్షించడానికి కోరుకుంటున్నారు. భక్తులు కనకాల చంద్రరావు గారు ఆ దుర్గంలో అన్ని వేల జనాలు రక్షించడానికి కోరి ప్రార్థిస్తున్నాం. బేర్ని సత్యబాబు గారు దుర్గాదేవి అనుదాన నిమిత్తం 200 రూపాయలు పంపుతున్నారు. కావున వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గమ్మ తల్లి అన్ని వేల నేర్పించారమ్మా. ఇంకా దారుణం ఉంది ఆడవారికి. దుర్గాదేవి అనుదాన నిమిత్తం 20 చెప్పారు. కమిటీ వారికి వచ్చిందిగా మరి కోరుతున్నాం. తీరా బాబు
భారీ వర్షంలో భారీ అన్న రైట్ అందరినీ కవర్ చేసి ఈ అన్నదానానికి సహకరించిన గ్రామ పెద్దలకు యూత్కు జనాలు పేరు పేరున కనకాలపేట అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కనకదుర్గమ్మ ఆలయం వద్ద గత 41 సంవత్సరం నుంచి ఇది 41 సంవత్సరం. గత నిన్న కానీ మార్నింగ్ కానీ ఏ విధమైన వాతావరణం ఇబ్బంది లేకపోయినా అన్ని సమకూర్చిన కరెక్ట్గా భోజనాలు జరిగే టైంని 1 గంట ప్రాంతాన్ని ఇంత భారీ వర్షం వచ్చిన కనకాలపేట యూత్ కనకాలపేట ప్రజలు పెద్దలు అందరూ వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా మన జగమ్మ తల్లి ఎదురుకుండా చెడ్డు ఉన్న ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుడి లోపల ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కనకదుర్గ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసింది కాబట్టి తరఫున అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీకి తెలుపుకుంటూ కనకదుర్గమ్మ ఆలయం వద్ద భారీ అన్న సమారాధన వర్షం వచ్చినా ఎవరో లెక్క చేయకుండా సుమారు 4,000 నుంచి 6,000 దాకా జనం వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకుండా కనకదుర్గ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఎవరికి ఇబ్బంది లేని ఏర్పాటు చేసింది. కావున కనకాలపేట యూత్ తరఫున మన గ్రామం తరఫున అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఇటీవల జరిగిన క్లోరిన్ గ్యాస్ లీక్ వల్ల వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంత ప్రజలు మరియు ట్యాంక్ లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఇటీవల జరిగిన క్లోరిన్ గ్యాస్ లీక్ వల్ల వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంత ప్రజలు మరియు ట్యాంక్ లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిఎన్ నాయుడు అక్కడ ఉన్న వాతావరణం క్లోరిన్ లీక్ అయిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్దాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి, తిరుకోటి ఆదిమూర్తి, చింతకాయల బిక్కు, జాజీ, కోన సూరిబాబు, కోన జయరాజు, బన్నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఆక్సిజన్ కిట్లు ఉండాలండి. యాక్చువల్లీ ఇక్కడ ఎన్ఎంఆర్ సిఎల్ఆర్తో పని చేయించకూడదండి. ఇక్కడ చేంజ్ చేస్తుంది ఏంటంటే దీనికి ఒక టెక్నీషియన్ ఉండాలండి. టెక్నీషియన్ మీద రన్ చేయాలి. ఇక్కడ కొన్ని ఆక్సిజన్ కిట్లు ఉండాలండి. ఏదైనా సమస్య జరిగితే ఆక్సిజన్ కిట్లు వేసుకుని వచ్చి దీనికి కంట్రోల్ అనేది జరగాలండి. ఆ సిస్టమ్ అంతా ఇలా చేయట్లేదండి. లేదండి, సిలిండర్ పట్టుకెళ్ళిపోయి కొవ్వూరు నుంచి వెహికల్ మీద వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హైడ్రాతో దింపుతున్నది. ఇక్కడ 3 ట్యాంకుల దగ్గర నుంచి దగ్గర ఒక లారీ వెహికల్ వస్తే ఆ కంపెనీ కూడా తెచ్చిస్తారండి. మరి అది తెచ్చి చూడండి వద్దామన్నా
కాకినాడ జిల్లా తలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న ఆది పురాతనమైన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో అన్యం రామకృష్ణ శ్రీమతి మాణిక్యమ్మ పుణ్య దంపతులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు హారతులు కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా తలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న ఆది పురాతనమైన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో అన్యం రామకృష్ణ శ్రీమతి మాణిక్యమ్మ పుణ్య దంపతులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు హారతులు కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపట్టి ప్రదోష వేళ నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రతి నెల దాతల సహకారంతో త్రయోదశి నాడు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. तत्तु द्रव्याभिषेकं समर्पयामि. नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో హరిశ్రీ నిలయంలో శనివారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో హరిశ్రీ నిలయంలో శనివారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు కాకరపర్తి బాబీ శర్మ నేతృత్వంలో గణపతి పూజ, కలశ స్థాపన, మంటపారాధన, కుంకుమార్చన, చండీ అష్టోత్తరం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్టాపన చేసి కాకరపర్తి వెంకట్రావు పూర్ణిమ దంపతులచే అనేక ద్రవ్యాలు ఫలాలచే చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి చేసి నీరాజన మంత్రపుష్పాలను అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆటో స్వయంగా నడుపుతూ ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆటో స్వయంగా నడుపుతూ ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించే ఆటో సేవా కార్యక్రమంలో భాగంగా భారీగా తరలివచ్చిన ఆటో కార్మికులు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్ ఖాతాల్లో ఆర్థిక సహాయం పడిన ఆటో డ్రైవర్లకు ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే సరిదిద్ది ఆటో కార్మికులందరికీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులకు ఆదేశించిన ఎంపీ హరీష్. అనంతరం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు. నా పేరు పల్లెల పోతురాజు అండి, మాజీ టౌన్ అధ్యక్షుడిని. మొదటగా మేము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా కలత చెందామండి. ఎందుకంటే మాకు ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఆటోల వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఏంటి పరిస్థితులు మాకు చంద్రబాబు నాయుడు గారు మేము కష్టపడి మేము పని చేస్తే ఓట్లు వేసాము, మా పరిస్థితులు ఎలాగైపోయాయి మేము చాలా బాధపడ్డామండి. అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితుల్ని, మా కుటుంబాలు దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతగానో తోడ్పడి మరి 15,000 రూపాయలు వేశారంటే మా యొక్క కార్మికులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి ప్రభుత్వానికి. అలాగనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం, లోకేష్ గారికి అండి. ముఖ్యంగా మా కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారి వల్ల మేము ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నాం. దీని గురించి అవగాహన తీసుకురావడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దయవుంచి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే త్వరగా ఈ మీటింగ్ పూర్తి చేసుకుంటాం. ఈ రోజు ఆయన మాట్లాడింది జిఎస్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా మధ్య తరగతి కుటుంబాలకి ఈ రోజు జిఎస్టీ ఏ విధంగా తగ్గింపులు చర్యలు తీసుకున్నారా అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఇది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు మీ అందరికీ తెలియకపోవడం వల్ల ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అదే కాకుండా ఈ రోజు మన ఆటో డ్రైవర్స్ కి ఇవి ఏ విధంగా చాలా మంది కూడా కొంతమందికి ఇంకా కూడా లబ్ధి పొందలే విషయం ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఎలా పరిష్కారం చూపించాలో కూడా విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తీసుకురాబడింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అసలు ఏ డ్రైవర్కి లేదు. మీరు కావాల్సింది ఏంటంటే మీరు 18 సంవత్సరాలు ఎన్ని ఉండాలి, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఒక ఆధార్ కార్డు ఉంటే కాదు, మీకు లైసెన్స్ అనేది క్వాలిఫికేషన్ నిమిత్తంగా ఉండదు. మీ ఆధార్ కార్డు నుంచి డేట్ ఆఫ్ బర్త్ మీకు లైసెన్స్ ఇవ్వబడుతుంది. మీకు ఈవెన్ హెవీ లైసెన్స్ కూడా, అంటే మీకు లైఫ్ లైసెన్స్ హెవీ లైసెన్స్ కూడా క్వాలిఫికేషన్ లేదు. క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడో తీసుకునేది. సో మీకు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కనబడుతుంటాయి. ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత టెస్ట్ ఆఫీస్ రావాల్సి ఉంటుంది తప్పితే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది లేదు. లైసెన్స్ లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న సమస్యలు లైసెన్స్ లో లేదే లేవు. లైసెన్స్ ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. దయచేసి మీరు గమనించారు. మీకు ఏదో ప్రాబ్లం ఉంటే మా ఆఫీస్ వచ్చి మీ సమస్య పరిష్కరించుకోండి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకి
అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి సుమారు 436 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి వాళ్ళందరికీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రతి జిల్లా వ్యాప్తంగా మనందరం చూసుకుంటే అన్ని ఆటో డ్రైవర్లు అయినా మ్యాక్సీ డ్రైవర్లు అయినా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు వాళ్ళు మీరు స్త్రీ శక్తి పెట్టినప్పుడు మీరందరూ పెట్టిన కార్యక్రమం వల్ల మహిళలకి ఇచ్చిన ఉచిత బస్ సర్వీస్ వల్ల మా అందరికీ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది కలుగుతుందంటే లేదు, మేము అది అమలు చేసినప్పుడు లోపల ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆదుకుంటామని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నారా లోకేష్ గారైనా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం మా అధికారంకి వచ్చిన తర్వాత మాట తప్పలే మడం తిప్పలే, అదేవిధంగా దాన్ని అమలు చేసి ఈ రోజున అమలు చేస్తూ ఈ రోజుని సుమారు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి మీరు అందరూ గమనిస్తే ఏ విధంగా ఆనాడు మనం ఇచ్చిన సూపర్ 6 ప్రోగ్రాంలు అయినా అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ సంవత్సరంన్నర పాటు సుమారు 80% వరకు మన సూపర్ 6 ప్రోగ్రాంలు అమలు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ విధంగా గత ప్రభుత్వం ఆర్థిక అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పరుగులు పెట్టిస్తుంది. ఈరోజు మా అందరి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, రేపన్నాడు మేమిచ్చిన హామీలన్నీ ప్రకారం అన్నీ అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని వెండి ఇతర రాష్ట్రాలతో పోటీతో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు అడుగులు వేస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోని ఆటో డ్రైవర్ అకౌంట్లోని ప్రభుత్వం అకౌంట్లో కాదు, వాళ్ళ అకౌంట్లోని అమౌంట్ అందులోని డిపాజిట్ అవుతుంది. వాళ్ళు నేర్ అకౌంట్, ఆ అకౌంట్కి ఇంకెవరికి యాక్సెస్ ఉంటుందన్న? ఎవ్వరిగా ఉండదు. ఆ డ్రైవర్ ఆయన సొంత అకౌంట్ కాబట్టి మన అకౌంట్లో నుంచి మీరు మెసేజ్ చూసుకుంటే ప్రభుత్వం నుంచి నేరుగా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఏదైనా కట్ అవుతే వాళ్ళ అకౌంట్లోనే కట్ అవ్వచ్చు తప్పించి మాకు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఏం తగ్గింపులు లేవు. ఈరోజు కూడా చాలా వరకు కూడా మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు అందరూ వాళ్ళు నేరుగా వాళ్ళ మెసేజ్ వాళ్ళు చూపిస్తున్నారు. 15,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయని చెప్పి మెసేజ్ ప్రభుత్వం నుంచి వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ తగ్గింపు చర్యలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల ఎదుర్లంక నుండి మురుమళ్ల వరకు ఆటో నడిపిన దాట్ల సుబ్బరాజు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో భాగంగా ఎదుర్లంక నుండి మురుమళ్ల వరకు ఆటోలతో ర్యాలీ, మురుమలలో బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల ఎదుర్లంక నుండి మురుమళ్ల వరకు ఆటో నడిపిన దాట్ల సుబ్బరాజు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో భాగంగా ఎదుర్లంక నుండి మురుమళ్ల వరకు ఆటోలతో ర్యాలీ, మురుమలలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము జీవనభృతి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలను ఇవ్వనుంది. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో నామకరణం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలవరం మండలం ఎదుర్లంక నుండి మురిమల్ల వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తొలుత ఎదుర్లంక వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అక్కడ నుండి స్వయంగా ఆటోను నడుపుతూ మురుమల్ల చేరుకున్నారు. మురుమల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దాట్ల సుబ్బరాజు ప్రసంగించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన 2,07,90,000 రూపాయల చెక్కును విడుదల చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమం కూటమి ప్రభుత్వ బాధ్యత అని దాట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో మన ఆటో సోదరులందరినీ కూడా పిలిచి రోజు మన ఎదుర్లంకలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దండేసి మన బాలయోగ గారిని దండేసుకుని అక్కడి నుంచి మనం ర్యాలీగా సుమారు 300 ఆటోలు పెద్ద ఎత్తున మన ఆటో సోదరులందరూ వచ్చి మన కూటమి నాయకులందరూ కూడా అక్కడి నుంచి కూడా ఆటోల్లో వచ్చాం. బ్రహ్మాండంగా మన ర్యాలీ జరిగింది. ఎందుకంటే మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం. మన రాష్ట్రంలో సగ భాగం ఉన్న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని ఆగస్టు 15 అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మన ఆటో డ్రైవర్లు కూడా కొంత ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో మరి దసరా సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,90,234 మందికి 436 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం ఈ రోజు జరుగుతుంది. చాలా శుభదినం ఈ రోజు. ఎందుకంటే మన నియోజకవర్గంలో సుమారు 1,365 మందికి 2,07,90,000 రూపాయలు మీ అందరి ఖాతాల్లో మరి ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా మీకు ఈరోజు 15,000 రూపాయలకి జమ చేస్తాం. మరి మీ ఇంట్లో పిల్లలందరూ చదివించుకోవడానికి మరి 2 పిల్లలుంటే 2కి కూడా 30,000 రూపాయలు ఇస్తాం. మీ ఇంట్లో వంట చేసుకోవడానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఒకరు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశం రావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో 24/7 కష్టపడుతుంది. కాబట్టి ఈ పనిచేసే ప్రభుత్వానికి మీరందరూ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే గత 4-5 స్టేట్లలో కూడా ఈ ఉచిత బస్సులు జరుగుతుంది. మరి ఫస్ట్ 4-5 నెలలే కొద్ది ఇబ్బంది ఉండదు తప్ప ప్రయాణం చేసేవారు ఎవరో కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీకు కూడా తొందరలో సర్దుకుంటుంది. అదే కాకుండా మరి మీకు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. మరి ఆర్టీఓ గారు కూడా చెప్తాం. మరి ఇప్పుడు ఇబ్బందుల్లో ఆటో రంగం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం మొదలు కూడా చెప్పి మీకు కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం. 2 నెలలు అన్ని సర్దుకుంటే మీరు ఎవరు కంగారు పడట్లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేదలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో, ప్రతి కుటుంబానికి లబ్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మన ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్ని శాశ్వతంగా 4 కాలాల పాటు ఉంచుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మనందరికీ కావాల్సిన ఒక అమరావతి రాజధాని అద్భుతంగా డెవలప్ అయినట్టయితే మరిన్ని సంక్షేమం, మరిన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు ఉండటం వల్ల ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. కాకపోతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం. మరి రైతులకి అన్నదాత సుఖీభవ అంటే ఒక్క నియోజకవర్గం లెక్కేసుకుంటే పెన్షన్ రూపంలో మనం ప్రతి నెల 20 కోట్లు ఇస్తున్నాం. ఒక్క తల్లికి 160 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరి అన్నదాత సుఖీభవ కింద 50 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఇవాళ 436 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాం. అదే కాకుండా మీ ఇంట్లో నిరుద్యోగ వృద్ధి కూడా తొందరలో 3,000 రూపాయలు ఇస్తే హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా తొందరలో చేస్తారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చో అన్ని హామీలు కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్క అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ రోజు అవసరమైతే అప్పు తెచ్చారా సరే మన ఆర్ఎంపీ రోడ్లు మన పాడైపోయిన పరిస్థితి ఉంది. ఆ రోడ్లన్నీ కూడా తొందరలో మరమ్మతులు చేస్తాం. ఏదైనా సరే ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మరి చాలా సంతోషం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం. ఎందుకంటే ఈ రోజు ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీలు చేసి ఒక పండగ వాతావరణం పండగ చేయించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మన నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ప్రధానంగా మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ సంక్షేమ పథకం చేయలేని పరిస్థితి. అటువంటి తరుణంలో మన మోడీ గారు మన అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి సుమారు 40-50 వేల కోట్లు సహకారం చేస్తున్నారు.
అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేసి 72% పూర్తి చేస్తే కనీసం గత ప్రభుత్వం 2% కూడా ముందుకు వెళ్ళకపోతే దానికి కూడా 12,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఒకటే బిలో పవర్టీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఆ కుటుంబం ఎటువంటిది ఉండకూడదు. వారందరికీ కూడా కరెంటు కూడా ఉచితంగా రావాలనే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి సూర్యగారని చెప్పి అందరికీ ఎవరైతే బిలో పవర్టీలో అందరికీ కూడా మరి 70,000 సబ్సిడీతో మరి మీకు అందరికీ కూడా సోలార్ పవర్ కూడా తొందరలో ఇవ్వడం జరుగుతుంది. అనునిత్యం ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నీ కష్టపడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 4 కాలాల పాటు మీరందరూ కూడా మీ ఆటో సేవకులందరూ మీకు అందరికీ ప్రభుత్వం అందగా ఉంటుంది. ఎటువంటి ఆధార్యం పడద్దు. మీరు ఏ సమస్యను మా దృష్టిలో పెడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తారు. మీరు కూడా 10 మందికి చెప్పాలి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఎన్ని ఇబ్బందులు చేస్తుంది కాబట్టి 4 టర్ములు మనం ఒకే ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకున్నట్లయితే మన రాష్ట్రం అద్భుతమైన రాజధాని కానీ మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ కానీ బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి వర్షం చాలా సెలవు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం 15,000 ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఈ మొత్తాన్ని అందించారని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనేది తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం త్రీ రోడ్ జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఆటో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొద్దిసేపు ఆటో నడిపి కూటమి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జల దిగ్బంధంలో రోడ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా మేఘావృతమై కురిసిన భారీ వర్షంతో పలు రహదారులు పల్లపు ప్రాంతాలు మునిగాయి. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జల దిగ్బంధంలో రోడ్లు నీట మునిగాయి. అకస్మాత్తుగా మేఘావృతమై కురిసిన భారీ వర్షంతో పలు రహదారులు పల్లపు ప్రాంతాలు మునిగాయి. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.